సో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కాసేపు ప్రయాణంలోనే ఎంతో జాగ్రత్తలు మనం చూస్తూ ఉంటాము. సో 5 ఏళ్ల మన భవిష్యత్తు బ్రేకింగ్ అందుతోంది మనకి పిఠాపురం వెళ్దాం ఒకసారి. అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, సో పిఠాపురం వైపే రాష్ట్రం అంతా కూడా ఒక ఇంత దృష్టి సారించింది అనే దాంట్లో అతిశయోక్తి లేదు. ఏ రకంగా ఉంది అక్కడ పోలింగ్? ఎక్కడున్నారు మీరు ప్రస్తుతం? అప్డేట్ చెప్పండి. వాట్ ఇస్ ద గ్రౌండ్ రిపోర్ట్? హరి, దాదాపు 7 గంటల నుంచి కూడా పిఠాపురం మున్సిపల్ హై స్కూల్లో ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుమారుగా 2,36,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎండాకాలం దృష్ట్యా కూడా ఇక్కడ ఏదైతే టెంట్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ఇటు వడదెబ్బ తాకితే కనుక ఏదైనా ఆరోగ్యంగా సమస్యలు తలెత్తే వాళ్ళందరినీ కూడా ఇటు ఏఎన్ఎంలను కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయాన్నే బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఉదయం 9-10 గంటల తర్వాత కొంత ఎండ తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా చాలా మంది కూడా రావడం జరిగింది. ఇటు వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువ ఓటర్లు కూడా ఈసారి భారీ మొత్తంలో కూడా ఎలక్షన్ పోలింగ్లో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పెద్ద ఎత్తున ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 20-25 రోజుల నుంచి కూడా హోరాహోరీగా ప్రచారం కొనసాగింది. అభ్యర్థులు నువ్వాని అన్న రీతిలో కూడా ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరినటువంటి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమ ఓటుకు సంబంధించి ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదైతే వచ్చేటువంటి రోజుల్లో తమ భవితవ్యం అయితే తేలబోతా ఉంది. ఏపీ వ్యాప్తంగా కూడా చెప్పండి కిరణ్ బాబు, చాలా సందడిగా కనిపిస్తుంది. నిజంగా దృశ్యాలు చూస్తుంటేనే చాలా ఉత్సాహంగా ఉంది. ఇంత ఉత్సాహంగా ఉదయాన్నే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే ఫ్రెష్ ఓటర్స్ కూడా లక్షల్లో ఉన్నారు ఈసారి. వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా? వాళ్ళ ఫీలింగ్స్ ఏ రకంగా ఉన్నాయి? డిడ్ యు స్పీక్ విత్ దెమ్? ఖచ్చితంగా హరి, ఎందుకంటే యువ ఓటర్లు కూడా ఈసారి చాలా వరకు కూడా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్నోసారి మీరు ఓటు వేయడం? ఎన్నోసారి? రెండోసారి సార్. ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎట్లా ఉంది? బాగానే ఉన్నాయి సార్. ఓకే, ఇది రెండోసారి వేస్తున్నారు మీరు? మీ ఫ్యామిలీ ఎవరైనా వచ్చి ఓటేసారు? ఓకే, వాళ్ళు కూడా వచ్చి టైం వేస్తున్నారు. ఎందుకు ఎంతసేపు అవుతుంది మీరు నిలబడి? నేను నిలబడి 10 నిమిషాలు అయింది. ఓకే, ఏర్పాట్లు అయితే బాగున్నాయి. కొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి కిరణ్ బాబు, 6:30 నుంచి 6 గంటల నుంచే పోలింగ్ స్టేషన్స్కి తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చారనేది మనకి చాలా ప్రాంతాల నుంచి కూడా వచ్చిన అప్డేట్. అక్కడ మీరున్న దగ్గర పరిస్థితి ఏ రకంగా ఉంది? ఎలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్? ఇక వెదర్ విషయానికి వస్తే 2 రాష్ట్రాలు కూడా ఒకంత చల్లబడిన వాతావరణం చూస్తున్నాం. అక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ దాదాపు 20-25 రోజుల నుంచి కూడా కొంత హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది. ఎండ తాకిడి అనేది చాలా తక్కువగా ఉంటుంది సముద్రం ఏరియా కాబట్టి. ఓటర్లందరూ కూడా ఉదయం 6:15 నుంచే దాదాపు ఓటు వేసేందుకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓటు ఏదైతే పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అప్పటి నుంచే వాళ్ళందరూ కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వృద్ధులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వికలాంగులు కనుక ఉంటే వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అటు మహిళలు కూడా ఓటు వేసేందుకు లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. చాలా ఉత్సాహంగా ఓపికగా వాళ్ళందరూ కూడా ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కంటే చాలా భిన్నంగా ఈసారి ఓట్లు అనేది జరుగుతూ ఉన్నాయి. ఏదైతే అభ్యర్థి వంగ గీత కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని కూడా పరిశీలించడం జరిగింది. పూర్తిగా తాను కూడా మరి కాసేపట్లో ఓటు వేయబోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అనేది చాలా భద్రతా నడుమ ఆ పోలింగ్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఓటర్లు ఏ విధంగా పాల్గొంటున్నారు, తాను ఏం పరిశీలించారు ఒకసారి వంగ గీతతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఓటు చాలా మంది కూడా పాల్గొంటా ఉన్నారు. ఓటింగ్ సర్లీని కూడా మీరు పరిశీలిస్తున్నారు. ఎట్లా ఉంది అనుకుంటున్నారు? అంటే చాలా ఫాస్ట్గా ఉంది. లేడీస్ అయితే చాలా స్పీడ్గా వస్తూ ఉన్నారు లైన్లో. ఆల్రెడీ మేము రూరల్ అయితే ఇంకా చాలా ఫుల్ లైన్లు నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటు వేసి అందరూ కూడా వేసేసి వెళ్ళిపోవాలని. చాలామంది లేడీస్ 11 లోపు వేసేద్దాం అనుకుంటారు. తర్వాత 1 తర్వాత వస్తారు అందరూ. చాలా బాగుంది, హుషారుగా ఉంది. మీరు ఏ టైం వరకు ఓటు వేసే అవకాశం? నాది ఇప్పుడు పిఠాపురంలోనే. నేను ఒకసారి ఈ బూతులన్నీ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వాచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఏదో ఒక టైంలో దాంట్లో నేను కూడా ఓట్ చేస్తాను. రైట్, ఇది వారు చెప్తా ఉన్నారు. అందరూ కూడా చాలా మంది మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చాలా మంది కూడా ఉత్సాహంగా ఓటు ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఆ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇంకా చాలా మంది కూడా రావాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. యువ ఓటర్లు కావచ్చు, అంతేకాకుండా మహిళలు కావచ్చు, ఇటు గర్భిణీ స్త్రీలు కూడా చాలా మంది ఓటు వేసేందుకు ఇక్కడ వేచి ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. హరి, మరి కాసేపట్లోనే కూడా ఓటు వేసేందుకు కూడా గర్భిణిగా ఉన్నారు
ఆవిడ. సో అయినా ఓటు వేయడానికి బాధ్యతగా వాళ్ళు ఎంతో ఉత్సాహం చూపిస్తూ వచ్చారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా తనతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎందుకు మీరు ఇక్కడ ఎందుకు వేచి ఉన్నారు? మా ఫాదర్ ఆధార్ కార్డ్ లేదు, సో అది ప్రింట్అవుట్ తీయించడం కోసం వెయిట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మేడం? మీరు ఎన్నోసారి ఓటు వేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ఓటు, సో లోపల కూడా అంతా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సో నథింగ్ టు వర్రీ. ఏదైనా ప్రాబ్లం అనిపించిందా? అంటే ఏదైతే ఓటు వేసేందుకు లోపలికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు ఫస్ట్ టైం కాబట్టి మీకు ఎట్లాంటి క్లారిటీ ఉంది? యాక్చువల్గా స్టార్టింగ్ నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాజ్ ఐ యామ్ ప్రెగ్నెంట్, సో దే టేక్ గుడ్ కేర్ ఆఫ్ మీ అండ్ ఎవ్రీథింగ్ హియర్ ఆల్సో గుడ్. అంతా నీట్గా చైర్స్ ఉన్నాయి, టెంట్స్ వేశారు అండ్ వాటర్, సో ఎవ్రీథింగ్ ఇస్. మొదటిసారి ఓటు వేస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఎట్లా ఉంది మేడం? ఆబ్వియస్గా కొంచెం నర్వస్గా ఉంది. సో లోపల వాళ్ళే అన్నీ క్లియర్గా చెప్తున్నారు కాబట్టి నథింగ్ టు వరీ. చెప్తా ఉన్నారు కిరణ్ భూపతి. సో వంగ గీత గారు మాట్లాడడం చూసాం మనం. ఇంకా కిరణ్ భూపతి, వంగ గీత గారితో మీరు మాట్లాడించారు. అయితే మహిళలందరూ ఇక్కడ ఊళ్ళలో 11 గంటలకల్లా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. 11 గంటలకల్లా మ్యాక్సిమం ఓటింగ్ ఇక్కడ నమోదుతుంది. తర్వాత మధ్యాహ్నం తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది అనేది కూడా ఆవిడ మాటల్లోనే విన్నాం. ప్రస్తుతం అక్కడ క్యూ లైన్లు చూస్తుంటే మాత్రం చాలా ఇన్స్పిరేషన్గా కనిపిస్తుంది మిగతా ప్రాంతాలకు కూడా. సో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎంతటి ఉత్సాహం చూపిస్తున్నారో తెలుస్తోంది. అధికారులతో మీరు ఉదయం మాట్లాడి ఉంటారు, ఎలాంటి ఏర్పాట్లు వాళ్ళు చేశారు అనేది ఏం చెప్పారు వాళ్ళు? ఖచ్చితంగా హరి, ఎందుకంటే ఓటర్కు వినియోగించుకునేందుకు ఎండాకాలం కాబట్టి దాదాపు 10-11 గంటల వరకు కూడా ఓటర్లు ఎక్కువ మొత్తంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో ఎస్ఐ గారు కూడా మనతో పట్టినారు. సార్, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? ఓటర్లు ఉదయం నుంచి కూడా వస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఏమన్నా ఇబ్బందులు కనుక తలెత్తే ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏర్పాట్లు అంటే ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్కి మేము తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇన్ కేసు ఏదన్నా ఎమర్జెన్సీ అయితే ఓటర్స్కి ఏమైనా ఇబ్బంది కలిగేటట్టయితే క్యూఆర్టీ టీమ్ అని చెప్పేసి, స్పెషల్ ఫోర్సెస్ అని చెప్పేసి, అలాగే మాకు ట్రైనింగ్ ఆఫీసర్లను కూడా ఇవ్వడం జరిగింది. మేము ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరిగేలా చూసుకునే బాధ్యత పోలీస్ వ్యవస్థ. రైట్, ఇది వారు చెప్తున్నారు. ఇది ఒక ఆదర్శ పోలింగ్ కేంద్రంగా చెప్పుకోవచ్చు. దీన్ని చాలా సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఓటు వేసినటువంటి వాళ్ళు కూడా ఒక సెల్ఫీ పాయింట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు వేసిన వాళ్ళు నేను వేశాను, మీరు వేశారా అనేది కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాంట్లో కూడా మనం ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓటుకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలామంది ఓటు వేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ ఏర్పడతారు. లోపలికి మొబైల్స్ అలో చేయరు కాబట్టి కేవలం గేటు లోపలికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇక్కడ ఓటు వేసినటువంటి దృశ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని చిత్రీకరించి నేను ఓటు వేశాను సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఇప్పటికే పోస్టులు కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ ఆదర్శ పోలింగ్ కేంద్రంలో కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం దృష్ట్యా కూడా వాళ్ళకి వచ్చేటువంటి గ్రీన్ కార్పెట్ ను కూడా వేసి ఓటర్లను స్వాగతించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. హరి, మళ్ళీ మీ వద్దకు వస్తాం మేము లేటెస్ట్ అప్డేట్స్ కోసం.